మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అలాగే పిసిసి మహేష్ కుమార్ సూచన మేరకు ఈరోజు సంగారెడ్డి కాన్స్టిట్యున్సీలో సదాస్పేట్ టౌన్లో వార్డ్ మెంబర్ల పేర్లను డిక్లేర్ చేయడం జరుగుతుంది. మరి పార్టీ పరంగా ఎవరైతే నిలబడతారో తక్కిన కార్యకర్తలందరూ కూడా సమైక్యంగా సమాధానంగా మరి గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీ జెండా సదాస్పేట్ మున్సిపల్లో ఎగిరేయాలని కోరుకుంటూ మరి ఇప్పుడు లిస్టు కూడా తెలియపరచడం రామరెడ్డి గారు తెలియపరచడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని టౌన్ ప్రెసిడెంట్ సత్యన్న, సిడిసి చైర్మన్ రామరెడ్డి, అలాగే సంగారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జ్ చెర్యాల ఆంజనేయులు, మరి పట్టణ కొంతమంది రావడం జరిగింది కాబట్టి వాళ్ళందరికీ కూడా వార్డ్ మెంబర్లుగా నిలబడే అభ్యర్థులకి ఇక్కడ ఇచ్చేసిన పుర ప్రముఖులకు అందరూ కూడా నమస్కరించు. మీ అందరూ కూడా సహకరిస్తూ మరి పార్టీ చేసే పనులు కానివ్వండి, ఇంకా కూడా ఏం చేయాలో అన్నిటివి కూడా మన ముందు పెట్టడం జరుగుతుంది. మేనిఫెస్టోలో అన్నీ కూడా జతపరిచి ప్రజలకి మరి పంపించడం జరుగుతుంది. తప్పకుండా ప్రజలందరూ కూడా తప్పకుండా ఆశీర్వదిస్తారు. ఎందుకంటే పార్టీ అన్నీ కూడా చేస్తుంది. ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి కూడా 6 గ్యారంటీలు మరి అందుతున్నాయి. ఎవరు కూడా చెప్పినా వాళ్ళందరికీ కూడా తెలిసిన విషయమే, అనుభవిస్తున్నారు. కాబట్టి ఇంకా కూడా ఏవి కావాలన్నా చేయడానికి ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్క పని కూడా చేసి చూపిస్తామని ధైర్యంతో కార్యకర్తలందరూ కూడా ముందుకెళ్ళాలని నా యొక్క ఏదున్నా టికెట్ వచ్చినా టికెట్ రాకుండా పార్టీ పనిచేయాల్సిందే. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వ్యక్తికి ఎప్పటికైనా భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఎవరు నారాజు కావద్దు. ఎవరు ఏదో చెప్తే మరి అపోలకు దారి తీయకుండా మనం చేసే పని కరెక్టు అనే ధైర్యంతో ముందుకెళ్ళండి. కానీ మరి వాళ్ళు ఏదో అన్నారు వీళ్ళు అంటే మైండ్కి ఏం ఆడతారు. మన కాంగ్రెస్ పార్టీ నాయకులు ధైర్యంగా ఉండి మరి ఉన్న అన్ని వార్డులలో మన అభ్యర్థులను గెలిపించుకొని రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈనాటి పోటీ చేయు అభ్యర్థుల పేర్లను ప్రకటించడం జరుగుతుంది. అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పిసిసి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారము మన ప్రియతమ నాయకుడు జగ్గారెడ్డి నిర్మలా మేడం గారి నాయకత్వంలో సదాశివపేట పట్టణంలో ఎవరైతే 26 వార్డులలో పోటీ చేయు అభ్యర్థులు వార్డు కౌన్సిలర్ల పేర్లు ప్రకటించడం జరుగుతుంది. మరి వారిని వార్డుల వారీగా 1వ వార్డు బిల్లోడి విశ్వనాథం, 2వ వార్డు ఎరుకల నర్సింహులు, 3వ వార్డు శ్రీమతి రేణుక, వైఫ్ ఆఫ్ చిరంజీవి, ఎండి మొయిజ్ సన్ ఆఫ్ బషీర్ అహ్మద్, కుతేజా ఫతిమా మహమ్మద్ వాజీద్, 5. 7వ నంబర్ వార్డు పాతోటి అనిత విష్ణువర్ధన్ రెడ్డి, 8వ వార్డు రేణుక శ్రీనివాస్ గౌడ్, 9వ వార్డు బి అరుణ్ కుమార్ వినయ్ సాగర్, 10వ వార్డు కంది నరసింహులు గౌడ్ కంది చంద్రయ్య, 11వ వార్డు గోపి ప్రియాంక వైద్యం పవన్, 12వ వార్డు పుల్మామిడి మమత వైఫ్ ఆఫ్ పుల్మామిడి రాజు, 13వ వార్డు పిల్లోడి భవానీ వైఫ్ ఆఫ్ పిల్లోడి విశ్వనాథం, 14వ వార్డు రాయపాడు స్వరూప వైఫ్ ఆఫ్ రాయపాడు రమేష్, 15వ వార్డు శ్రీమతి గౌషియా బేగం యూసుఫ్ అలీ, 16వ వార్డు కొత్తగొల్ల చంద్రశేఖర్ సన్ ఆఫ్ లక్ష్మయ్య, 17వ వార్డు ఎండి సజీ సన్ ఆఫ్ రషీద్, 18వ వార్డు శ్రీమతి ఆకుల నిఖిత వైఫ్ ఆఫ్ బిట్ల ప్రేమ్ కుమార్, 19వ వార్డు పట్లూరి రోజా వైఫ్ ఆఫ్ నాగరాజ్ గౌడ్, 20వ వార్డు మున్పల్లి అంజమ్మ
వైఫ్ ఆఫ్ మున్పాలి సత్యనారాయణ. 21వ వార్డ్ ఎండి వాజీర్ సన్ ఆఫ్ ఎండి హనీఫ్. 22వ వార్డ్ పట్నం విజయలక్ష్మి వైఫ్ ఆఫ్ పట్నం సుభాష్. 23వ వార్డు వనగంటి లక్ష్మీప్రియ అలియాస్ ముగిటి లక్ష్మీప్రియ వైఫ్ ఆఫ్ భరత్. 24వ వార్డ్ ఎండి కలీం సన్ ఆఫ్ పాషమియా. 25వ వార్డ్ కె శంకర్ గౌడ్ సన్ ఆఫ్ కె గోపాల్. 26వ వార్డు కౌలే హారిక వైఫ్ ఆఫ్ విజయ్ కుమార్. ఈ వార్డు సభ్యుల పేర్లు జగ్గారెడ్డి గారి ఆదేశానుసారము మరి నిర్మల జగ్గారెడ్డి గారి నాయకత్వంలో ప్రకటించడం జరిగింది. వీరందరినీ అత్యధిక మెజార్టీతో సదాశివపేట పట్టణ ఓటర్ మహాశయులందరూ అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని మరియు ఈ ప్రకటించిన అభ్యర్థులందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ వాళ్ళు విజయంతో తిరిగి రావాలని కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అందరికీ వస్తున్నా మేడం.